ఏముద్యోగం? అడిగాడు సురేష్. తెలీదు. 1000 రూపాయల జీతం. థాంక్యూ. అడ్రస్ తీసుకుని గాలిలో తేలిపోతున్నట్లు నడవసాగాడు. ఇంకా నమ్మశక్యం కావటంలేదు. పార్ట్ టైం ఉద్యోగానికి 1000 రూపాయలిస్తున్నారంటే. కుకట్పల్లి కాలనీలో ఉందా ఇల్లు? కాలింగ్ బెల్ మోగించాడు. ఇంటావిడ తలుపు తెరిచి ప్రశ్నార్థకంగా చూసింది. నన్ను రామలింగంగారు పంపించారండీ. మొఖంలో సడెన్ మార్పు విషయముట్టిపడుతోంది. తన చెల్లెలు శిరీషకు మంచి సంబంధాలు చూడమని బ్రోకర్కి చెప్పారు. నమస్తే. రండి. కూర్చోండి ఆహ్వానిస్తూ అంది. లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడు. ఆమె హడావుడిగా లోపలకెళ్ళిపోయింది. ఓ అందమైన అమ్మాయి మొఖం వెనుకనుంచి తళుక్కున మెరిసి మాయమైంది. మిడిల్ క్లాస్ ఇల్లులా ఉంది. ఇక్కడ పార్ట్ టైం జాబేముంటుంది? ఆమె ట్రేలో మంచినీళ్ల గ్లాస్ తెచ్చి టీపాయ్ మీద ఉంచింది. శరీష వాళ్ల బావగారు పొద్దున్నే ఆఫీస్ పనిమీద ఊరెళ్లారు, రేపు ఉదయంగాని రారు. మీదెవురు? అడిగిందామే. మచిలీపట్నం. శరీష అంటే ఎవరి ఉంటారో తెలీటంలేదు. చాలా దూరం నుంచి వచ్చారు. కూర్చోండి. ఇప్పుడే శిరీషను తీసుకొస్తాను లోపలికెళ్ళింది. లోపల గుసగుసలు. కర్టెన్ వెనుక మెరిసిన అందమైన ముఖం మళ్లీ కనబడితే బావుండుననుంది. ఆమె ఈసారి ట్రేలో కాఫీ ఫలహారాలు తీసుకొచ్చింది. సమయానికి ఆయనలేరు. అన్నీ నేనే మాట్లాడాలి. సిగ్గుపడుతూ అంది. ఎవరైతే ఎంలెండి. నేనుండేది ఇంకా ఈ ఇంట్లోనే కదా. ఆమె కళ్లల్లో ఆనందం తొంగచూసింది. అవునవును. అన్ని కుదిరితే ఇది మీ ఇల్లే. కుదరకేంలెండి. నాకు డబ్బు ముఖ్యం కాదు. కొంచెం గౌరవం మర్యాద ఇచ్చేవాళ్లు సున్నా అంతే. ఆమె నవ్వింది. మేమూ అంతేనండి. మంచి మర్యాదలకే విలువ ఇస్తాం. లోపల్నుంచి సెక్సీ గొంతు. ఇప్పుడే అమ్మాయిని తీసుకొస్తాను లోపలికెళ్ళింది. సురేష్ కన్ఫ్యూజయ్యాడు. భర్త ఊళ్ళో లేడు కాబట్టి ఆమె స్వయంగా డీల్ చేస్తుందేమో. ఇంతకు ఇలాంటి ఇంట్లో పార్ట్ టైం జాబేమై ఉంటుంది? త్వరగా ముస్తాబావ్. నిన్ను చూడ్డానికి వచ్చాడతను. చెల్లెలితో చెపుతోందామె. ఎవరతను? మనకు మాత్రమేం తెలుసే? కుర్రాడు బాగానే ఉన్నాడు. రామలింగం పంపించాడు కాబట్టి మంచి సంబంధమే అయుండాలి. రహస్యంగా అంది. శిరీష త్వరత్వరగా ముస్తాబాయి బయటికొచ్చింది అక్కతోపాటు. మా చెల్లెలు శిరీష బాబు. నమస్తే అంది సురేష్ వేపు సిగ్గుతో చూస్తూ. నమస్తే. ఆమె కుర్చీలో కూర్చుంది. అక్క కుర్చీ వెనుక నిలబడింది, పైట నిండుగా కప్పుకుంటూ. ఒకవేళ వీళ్లకేమైనా కాటేజ్ ఇండస్ట్రీ ఉందా? కొంతమంది ఇళ్లల్లోనే అప్పడాలు, కాండిల్స్, సికాకాయ్ లాంటివి తయారుచేసి వాటిని మార్కెటింగ్ చేయటం కోసం తనలాంటి నిరుద్యోగ పక్షులను పార్ట్ టైం జాబ్కి తీసుకుంటారు. ఇద్దరూ మాట్లాడుకోండి బాబూ. తరువాత గొడవలు రాకుండా ఉండాలంటే ముందే ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవటం మంచిది కదా. తనింక రెచ్చిపోవచ్చు. ఎందుకంటే ఆ పిల్ల తన డ్రీమ్ గాళ్లాగుంది. శిరీషగారితో అలాంటి ప్రాబ్లం ఏమీ రాదండీ. ఆమెను చూడగానే ఎవరైనా ఒక అండర్స్టాండింగ్కొచ్చేస్తారు. అక్కగారు లోపలికెళ్ళిపోయింది. శిరీష కాటుక కళ్ళు బరువుగా పైకెత్తి చూసింది చిరునవ్వుతో. మరీ పెళ్లి కూతురిలా ఎందుకు బిహేవ్ చేస్తోందో సురేష్కి అర్థం కావటంలేదు. జీతం 1000 రూపాయలని బ్రోకర్ చెప్పాడు అన్నాడతను. ఇలాంటి ఉద్యోగాల విషయంలో జీతం విషయం ముందే తేల్చుకోవటం మంచిది. అవును. కాని టెంపరరీ ఉద్యోగం అందామె తన గురించి చెపుతూ. తను చేస్తున్న ఉద్యోగం గురించి అడుగుతున్నాడనుకుంది. అక్క పెళ్ళిళ్ళ బ్రోకర్కి చెప్పింది. పిల్లాడికి చిన్న ఉద్యోగమున్నా ఫర్లేదు, మంచి చదువుంటే చాలు. ప్రస్తుతం అమ్మాయి ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఫర్లేదు అని. పని రోజూ ఉంటుందా? ఒకవేళ 4 రోజులు చేయించి 4 రోజులు మానిపిస్తారేమోనన్న సందేహంతో అడిగాడు. లేకపోతే అంత జీతం ఇవ్వరు కదండీ. నవ్వుతూ అంది. నవ్వుతుంటే అందం ఇంకో 2-3 లీటర్లు పెరిగిపోయినట్లనిపిస్తోంది. ఆఫ్ కోర్స్. ఆ మాట నిజమేలెండి. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. మీరు సరేనంటే మిగతా విషయాలు మాట్లాడితే బావుంటుంది అంది కొంచెం ధైర్యంగా. భలేవారే. నేను రెడీ ఆయ వచ్చాను. సరే అనాల్సింది మీరు. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా మగపిల్లాడికే ఆడపిల్ల నచ్చాల్సి ఉంటుంది. ఇతను రివర్సులో మాట్లాడతాడేమిటి? నాకిష్టమే అంది సిగ్గుపడిపోతూ.
మరి ముందు కొద్దిరోజులు నాకేమైనా ట్రైనింగు ఇస్తారా మీరు? ఆమె కలవరపాటుతోనూ సిగ్గుతోనూ చూసింది. ఛీ పాడు! అవేం మాటలు? సురేష్కి అర్థం కావటం లేదామే మాటలు. అందులో తప్పేముందండీ? ఈ రోజుల్లో అందరూ ప్రొబేషన్ పెరీడ్ అనేదొకటి పెడుతున్నారు. నేను మీకు పూర్తిగా ఉపయోగపడతానో లేదో మీరు చూసుకోవాలి కదా? ఆమె మరింత సిగ్గుపడిపోయింది. అయ్యయ్యో! అలా మాట్లాడకండి. నాకు సిగ్గేస్తోంది. చేతులతో ముఖం కప్పుకుంటూ అంది. చూడండి. మీ మంచికే చెప్తున్నాను. తర్వాత మీకు నేను సంతృప్తి కలిగించలేకపోయాననుకోండి. అప్పుడు సడెన్గా నన్ను బయటకు గెంటి ఇంకోడిని వెతుక్కువాలంటే చాలా కష్టమవుతుంది. అందుకని ముందే టెస్ట్ చేసుకోవటం మంచిది ఏమంటారు? అలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. లేచి నిలబడుతూ అంది. ఆమె ఎందుకంత అఫెండిపోతోందో అర్థం కావటంలేదు. అదేంటండీ? నేనేం తప్పు మాట్లాడానని? ఇంతవరకు 2 చోట్లకెళ్ళాను. 2 చోట్లకూడా ప్రొబేషన్లో ఉండగానే నా వర్క్ నచ్చలేదని గెంటేశారు. ఆమెకు అతని మాటలమీద నమ్మకం కలగటం లేదు. పెళ్ళికి ముందే అలాంటివి జరుగుతాయంటే ఛీ పాడు! అనుకుందామే శరీష వాళ్లక్క బయటికొచ్చింది మళ్ళీ. మాకేం ఆస్తిపాస్తులు లేవు బాబూ. బాంక్ బ్యాలెన్స్లూ లేవు. అందుకని డబ్బు విషయం గట్టిగా పట్టకపోతే మిగతా కానుకలు, సరదాలు అన్నీ జాగ్రత్తగానే అందజేస్తాం. ఓహో! అంటే జీతం కాష్ రూపంలో ఇవ్వటం కష్టమని చెబుతున్నారన్నమాట. కనుక తను ఇంకో లింక్ పెడితే సరిపోతుంది. జీతం బదులు వీళ్ళింట్లోనే పేయింగ్ గెస్టు ఏర్పాట్లు చేసుకుంటే తన సమస్య కూడా తీరిపోతుంది. అమ్మాయి అందగత్తే. చూస్తూనే ఉన్నారు కదా. అవునండీ. డ్రీమ్ గర్ల్ లాగుంది. అందులో డౌటేమీ లేదు. ఆ విషయం ఆమె ఎందుకు చెబుతుందో తెలిక మాట్లాడాడు. మిగతా ఏ విషయంలోనూ మీకు లోటు రాకుండా చూసే బాధ్యత మాది. నాకేం అభ్యంతరం లేదులెండి. కాపోతే నాకు వీక్నెస్ ఉంది. ప్రాక్టికల్గా ముందు వర్క్ ఎంత ఉంటుందో చూసుకుంటేనేగాని దీనికి వప్పుకోలేను. కనీసం ఇవాళ ఒక్కరోజైనా మీరు దగ్గరుండే అన్నీ చూపిస్తే. శీర్ష చివాలున ముఖం తిప్పుకుని లోపలికెళ్ళిపోయింది. వాళ్లక్కకు కోపం ముంచుకొచ్చేసింది. చూడు నాయనా! ఇలాంటి పద్ధతులు మా ఇంటా వంటా లేవు. మేము ఆస్తిపరులం కాకపోవచ్చుగాని నీతి నియమాలు లేనివాళ్లం కాదు. మాకున్నది ఇల్లు ఒక్కటే. పై పోర్షను మా చెల్లిది. కింద పోర్షన్ నాది. ఇద్దరికీ చెరొకటి ఇచ్చారు మా నాన్నగారు. అంతే. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. సురేష్కి అంతా అయోమయంగా ఉంది. భలే వారండీ మీరు. ట్రైనింగ్కి, నీతి నియమాలకు సంబంధమేమిటి? సరేలెండి. మీకిష్టం లేదంటే నాకేం? కానీ ముందే చెప్తున్నాను. తర్వాత మాత్రం నీకు ఎక్స్పీరియన్స్ లేదని ముందే ఎందుకు చెప్పలేదు అంటూ గొడవ చేస్తే నేనూరుకోను. రూల్స్ ప్రకారం 3వ నెల వరకు మీకిష్టమున్నా లేకపోయినా నన్నుంచుకోవలసిందే. అదేమిటండీ? జీవితమంతా నిలవాల్సిన బంధం ఇది. 3వ నెలకే ఎందుకు పోమంటాం? సురేష్ కొద్ది క్షణాలు ఆలోచించాడు. వాళ్లెలాగూ జీతం నమ్మకం లేదంటున్నారు కాబట్టి ముందు ఇంట్లో షెల్టరైనా సంపాదించాలి. సరే నామీద మీకు అంత నమ్మకం ఉంటే కనీసం ఇవాల్టినుంచి ఆమె పై పోర్షనైనా నేను వాడుకునేందుకు వప్పుకుంటే నేను మిగతా విషయాలేమీ పట్టించుకోకుండా వప్పుకుంటాను. అదిగో ఆ తలతిక్క మాటలే వద్దంది. మా చెల్లెలికసలు అలాంటి జులాయి వేషాలు గిట్టావ్. సరే అయితే మీరొచ్చినా నాకేం అభ్యంతరం లేదు. వర్కెలా ఉంటుందో సాంపుల్ చూసుకోకుండా నన్ను ఎలా మాట ఇవ్వమంటారు? ఆమె కోపంతో అదిరిపడింది. ఏమిటి నేను రావాలా? రోషంగా అడిగింది. అవును. మీవారెలాగూ ఊళ్ళో లేరన్నారు కదా. మీ సిస్టరైతేనేం? మీరితేనేం? మీరంతా నాకు యజమానులేగా. ఊరుకుంటే నెత్తికెక్కుతున్నావ్. నీలాంటి వాడికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నువ్వు మమ్మల్ని అల్లరి పెట్టడానికొచ్చినట్లున్నావుగాని పెళ్లి చూపులకొచ్చినట్లు లేవ్. అంటూ గడప దగ్గరకు చకచక నడిచి శారదా, కీర్తన, త్వరగా రండి అంటూ అరచింది. మరుక్షణంలో బిలబిలమంటూ 3 స్త్రీలు లోపలికి వచ్చారు. ఏమిటోదినా? ఏం జరిగింది? సురేష్ వంక అనుమానంగా చూస్తూ పిలిచారు. వీడు పెళ్లి చూపులకొచ్చాడు కదాని గౌరవిస్తోంటే ఇప్పుడే శిరీషను తనతో పంపమంటున్నాడు. అదేమిటంటే పెళ్లికి ముందే ట్రైనింగ్ కావాలంట కోపంగా చెప్పింది. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, కోపం.
సురేష్ కంగారుపడ్డాడు. ఇదేం న్యాయమండీ? నేను పెళ్లి చూపులకొచ్చానని అబద్ధం చెప్తారేం? అలాగా? పెళ్లి చూపులకు గాకపోతే మరిదేనికొచ్చినట్లు? ఉద్యోగం కోసమండీ. వీళ్ళింట్లో నీకు ఉద్యోగం కావాలా? ఏముద్యోగం? ఆడపిల్లలను గదిలోకి పంపితే ట్రైనింగ్ తీసుకునే ఉద్యోగమా? వెటకారంగా అడిగిందామె. పైగా ఇంకేమన్నాడో తెలుసా శారదా? మీ సిస్టర్ని పంపటం ఇష్టం లేకపోతే మీరే రండి అంటున్నాడు. అందరూ ఉలిక్కిపడ్డారు. ఛాన్స్ దొరికితే వీడు గుడిని, లింగాన్ని కూడా మింగెట్లున్నాడు. బైగాడ్ చెప్తున్నాను మేడం. నాకు మీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగముందని చెప్పాడు. కావాలంటే మీరే రామలింగానికి ఫోన్ చేసి కనుక్కోండి. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.